హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ పిట్టు. చాలా పాతకాలం నాటి వంటకం ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం ఒక బియ్యంతో మనము ఇది చేసుకోవచ్చు. నేను శోభ, వెల్కమ్ టు మై ఛానల్. ఒక 3 కప్స్ బియ్యాన్ని నేను ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నా. 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనము మిక్సీ పట్టేటప్పుడు 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 పెద్ద ఉల్లిగడ్డలు పట్టుకునేటప్పుడే వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు సన్నగా మనం దోశపిండి పట్టుకుంటాం కదా, అలానే పట్టుకోవాలి. కొంచెం లూజ్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల రెడ్ మిర్చి పౌడరు, కొంచెం ఇది కారకారంగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. 1 స్పూను సాల్ట్. ఇది నోరు రుచి పుడుతుంది అన్నట్టు, అందుకే కొంచెం కారం ఉండాలి. ఉండలు లేకుండా మంచిగా దీన్ని కలుపుకోవాలి. మొత్తం మనకు సాల్ట్, మిరపొడి అంతా దీనికి పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇది చాలా టేస్టీ రెసిపీ. మనకు జ్వరం వచ్చినప్పుడు నోరు అరుచిగా ఉంటుంది కదా, ఇప్పుడు దీన్ని చేసుకుంటే మనకు నోరు రుచి తగిలి ఏమైనా తినాలనిపిస్తుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనం పోపులో వేయడానికి జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు ఉంటాయి కదా ఇవి మెయిన్ పోపులో వేసి అట్టు పోసుకోవాలి. ఆయిల్ వేయాలి, ప్రతిదానికి ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటలాడతాయి కదా, ఆడాక తర్వాత దీన్ని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి, అంతటా ఈవెన్గా ఇవి వరుసుకునేటట్టు. తర్వాత మనం ఒక గరిటె తీసుకొని దోశపిండి పోసినట్టు పోసి, కాకపోతే దోశపిండిది స్ప్రెడ్ చేస్తాం కదా, అలా గంటెతోటి స్ప్రెడ్ చేయకుండా వదిలిపెట్టేసి మూత పెడితే, మూత కంపల్సరీ పెట్టాలి. మూత పెడితే ఏంటంటే పేలిపోదు, లేకపోతే పేలిపోయి టేస్ట్ ఉండదు అన్నట్టు. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ తర్వాత మనం తీసి కుక్ అయిందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది, తొందరగా కాలుతుంది. కొంచెం మెత్తగా కావాలనుకుంటే తొందరగా తీసుకోవాలి, కరకర కావాలంటే కొంచెం ఎక్కువసేపు దీన్ని ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్టా ఒకసారి వేసుకొని రెండో వైపు కాలాక కూడా మనం తీసి పెట్టుకోవాలి, పోసేసుకోవాలి. నా చిన్నప్పుడు ఇది ఎక్కువ చేసుకుందరు, ఎందుకంటే మనకు జ్వరం వస్తుంది కదా, జ్వరం వచ్చినప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది ఎక్కువ చేసుకుందరు అన్నట్టు. ఏమన్నా అంటే జ్వరం వచ్చిందంటే పిట్టి చేసుకోవాలని అనుకుందరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది, ట్రై చేస్తుండే. ఒక్కటే బియ్యంతో చాలా ఈజీగా అయ్యే రెసిపీ ఇది. దీని మీద మూత పెట్టకపోతే ఇలా తెల్లగా పేలిపోతుంది, అందుకని కంపల్సరీ మూత పెట్టుకోవాలి. సేవ్ వాటర్, ఫుడ్ అండ్ ట్రీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్టీ పిట్టు రెడీ.